మహిషి బ్రహ్మదేవుడిని ఏం కోరిందో మీకు తెలుసా? తన అన్నైన మహిషాసురుడి మరణం గురించి తెలుసుకున్న మహిషి కోపంతో ఊగిపోతుంది. దేవతలపై పగతో రగిలిపోతూ ఉంటుంది మహిషి. దేవతలకు నరకం చూపించాలని నిర్ణయించుకుంది. అందుకోసం బ్రహ్మదేవుడికి కఠోరమైన తపస్సు చేసింది. ఆమె కఠోర స్వరంతో లోకాలు దద్దరిల్లిపోతూ ఉంటాయి. అలా అంతగా తపస్సు చేసిన బ్రహ్మదేవుడు రాకపోయేసరికి మహిషి పట్టు విడవకుండా తన శరీరం వెముకల గూడులా మారిపోతున్న తపస్సు చేస్తూనే ఉండిపోయింది. చివరికి బ్రహ్మదేవుడు రాక తప్పలేదు. మహిషి, నీ తపస్సుకు మెచ్చా, ఏం వరం కావాలో కోరుకో. బ్రహ్మదేవ, నేను ఇంద్రాది దేవతలను కూడా జయించగలను. కానీ హరిహరులు నన్ను చంపేదరు. అసలే మా అన్నను చంపారు. ఆయనని కోల్పోయిన బాధ నన్ను కలిచివేస్తుంది. అందుచేత ఆ హరిహరుల నుండి నాకు మరణం లేకుండా చెయ్యము అంటుంది. బ్రహ్మ సంశయంలో ఉండగా బ్రహ్మ వెంటనే అలా లేనిడల హరిహరులకు జన్మించిన బిడ్డ వల్ల నీకు మరణం సంభవించేలా వరం